సార్వత్రిక సంఘానికి దేవుడు అనుగ్రహించిన వాగ్దానాలు మరొకసారి చదువుకుంటా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం అందరికి కలిసి చదువుతాం. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నేను నూతనముగా చేయుచున్నాను అని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకములను నిజములై ఉన్నవి కనుక వ్రాయుమని ఆయన నాతో చెప్తున్నాడు. అట్లాగనే సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు కలిసి చదువుకుంటాం. 18 నుండి 20 వచనాలు. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటినీ తిరిగి తెచ్చుకున్నాడు. మరియు అతడు తన 2 భార్యలను రక్షించను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించాడు. మరియు దావీదు అమాలేకీయుల గొర్రెలనన్నింటినీ గొడ్లనన్నింటినీ పట్టుకొనెను. అవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం అందరు కలిసి చదువుకుంటాం. 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసరి పురుగులను చీడ పురుగులను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఎత్తును. ఈ 3 వచనాలు 3 వాగ్దానాలు 3 సందర్భాలని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని చెప్పబడినటువంటి మాట ఆదామునందు మనం కోల్పోయింది, అది సారూప్యత కానివ్వండి, మహిమ కానివ్వండి, స్వాస్థ్యం కానివ్వండి, దానంతటినీ ప్రభువు రెస్టోర్ చేసేటువంటి క్రమంలో చెప్పిన మాట ప్రకటన 21:5లో ఇదిగో సమస్తమును నేను నూతనమైనవిగా చేయుచున్నాను అని. ఆదామునందు మానవుని యొక్క జీవితం పాడైపోవడం మాత్రమే కాదు, సృష్టి కూడా శాపానికి లోనైందని రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చదువుతాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు సృష్టి మూలుగుతూ ఉందంట. కనుక ఆ రీతిగా చెడిపోయినటువంటి దానిని దేవుడు నూతన పరచబోతున్నాడు. అందుకే ప్రకటన 21లో మనం చదువుతాం, అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయింది, సముద్రం కూడా ఇక లేదు. సో ఇది ఆదామునందు కోల్పోయిన దాన్ని రెస్టోర్ చేసేటువంటి ప్రక్రియలో ప్రభు పలికిన మాట అని మనం చెప్పుకోవాలి. ఇక రెండో మాటకు వస్తే దావీదు జీవితంలో మనం చూసేటువంటి విషయం. దావీదు ప్రభువును ఆశ్రయించినటువంటి వాడు. స్వయంగా తాను చెప్తాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటి నుండి నన్ను తప్పించాడు అని. ప్రతిసారి ప్రభు యొద్ద విచారణ చేసి తాను నడుచుకుంటూ ఉండేవాడు. సౌలు చేయలేని దాన్ని తాను సాధించి పెట్టిన సందర్భంలో
మనుషుల వల్ల తనకు వచ్చినటువంటి మెప్పును సౌలు తట్టుకోలేకపోయాడు. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని పాడినప్పుడు దాన్ని తట్టుకోలేనటువంటి సౌలు ఆనాటి నుండి దావీదు మీద విషపు చూపు నిలిపి తన్ను తరుముతూ వచ్చాడు. తన్ను హత్య చేయాలని తలస్తూ వచ్చాడు. ఈ పరిస్థితుల్లో దావీదును దేవుడు ఆదుకుంటూ వచ్చాడు. మీరు చూడండి, దావీదు రాసినటువంటి కీర్తనల్లో చాలా మట్టుకు ఈ మాటలు పదే పదే మనం చదువుతాం. ఆయన నా కోట, నా ఆశ్రయదుర్గము, నా ఉన్నత దుర్గము, నా దాగుచోటు, ఇలాంటి మాటలు ఎక్కువగా తన కీర్తనలో వాడతాడు. ఎక్కడ నేర్చుకున్నాడు ఇవి? మనలాగా ఆరాధనలో అనుభవం లేకపోయినా పలికే మాటలు కాదు ఇవి. దావీదు తాను అనుభవంతో ప్రతి మాట కూడా తను అనుభవించి ప్రభుని గురించి మాట్లాడుతూ వచ్చాడు. విచారణ చేసినప్పుడల్లా ప్రభు తనకు ప్రత్యుత్తరం ఇస్తూ వచ్చాడు. 1-2 సార్లు విచారణ చేసిన విసుక్కునేవాడు కాదు. ప్రభా, ఈ కేయిలా ప్రజలు నన్ను అప్పగిస్తారా అనంటే ప్రభు చెప్పాడు, నిశ్చయంగా అప్పగిస్తారు నీకు. మళ్ళా డౌట్ వచ్చింది, వీళ్ళకి ఇంత మేలు చేశాను కదా, ఇట్టోళ్ళ నన్ను అప్పగించేది అని అనుకొని రీకన్ఫర్మేషన్ కొరకు మళ్ళీ అడుగుతున్నాడు, ప్రభా నిజమేనా ఈ కేయిలా ప్రజలు నన్ను అప్పగిస్తారా? 2వ సారి కూడా ప్రభు అప్పగిస్తారు అని చెప్పాడు. అందుచేత అక్కడి నుంచి తాను తప్పించుకుని వెళ్ళేదానికి ఆస్కారం అనేది కలిగింది. ఒక మాటలో చెప్పాలంటే సౌలుకి ఎట్లా ఉండేదంటే, పలానా చోటు ఉన్నాడండి దావీదు అని సమాచారం రాగానే సైన్యాన్ని వేసుకొని బయలుదేరేవాడు. తీరా అక్కడికి పోతే దావీదు కనపడేవాడు కాదు. కారణం ఏంటంటే దావీదుకు SMS వచ్చేది. ఎక్కడి నుంచి? దేవుని దగ్గర నుంచి. బయలుదేరాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అని అక్కడి నుంచి తప్పించుకొని పోయేవాడు. సౌలు ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యేవాడంటే, చెప్పారు కదరా ఇక్కడ ఉన్నాడని, ఇంత తంటాలు పడొస్తే అక్కడ లేకుండా పోయాడే అని చాలాసార్లు తాను కలవరపడిన పరిస్థితులు మనకు కనపడతాయి. సో వీటన్నిటి ద్వారా మనకేం అర్థమవుతుందంటే, దావీదును ప్రొటెక్ట్ చేసే విషయంలో, కాపాడే విషయంలో, భద్రపరిచే విషయంలో, సౌలు చేతికి దావీదు అప్పగించబడకుండా ఉండేటువంటి విషయంలో దేవుడు ఎంత ఫెయిత్ఫుల్గా ఉన్నాడు, ఎంత నమ్మకంగా ఉండినాడు. అయితే దావీదుకు ఒక సందర్భం వచ్చేసరికి విసుగొచ్చేసిందంట. 1 సమూయేలు 27వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. అందరు కలిసి చదువుకుంటాం. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలు సరిహద్దులో నన్ను వెదుకుట మానుకును గనక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందును అనుకొని లేచి తన యుద్ధనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోతు కుమారుడైన గాతు రాజునైన ఆకీషు వద్దకు వచ్చాను. నేను ఇక్కడ ఉండుట మంచిది కాదు. ఇక్కడ ఒకవేళ ఉంటే ఏదో ఒక దినాన నన్ను చంపేస్తాడు సౌలు. నిజంగా ఇక్కడ ఉండడం మంచిది కాదా? ఇన్నాళ్ళు మరి నిన్ను కాపాడింది ఎవరు? ఇన్నాళ్ళు సమాచారం ముందుగానే నీకు తెలియజేసింది ఎవరు? సౌలు చేతిలో పడకుండా నిన్ను కాపాడుతూ వచ్చింది ఎవరు? ఇప్పుడు అనుకుంటున్నాడు, దేవుడు కాదు, నన్ను నేనే కాపాడుకోవాలి, నన్ను నేనే భద్రపరచుకోవాలి అని తలంచి తను ఒక ప్లాన్ చేశాడు. ఎటువంటి ప్లాన్ అనంటే ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయాడు. మీరు ఆలోచించండి, ఫిలిస్తీన్ల వీరుడైన గొల్యాతును హతమార్చిన వాడు దావీదు. మళ్ళీ అక్కడికే పోతున్నాడు, వాళ్ళ దగ్గరికి పోయి ఆకీషు వద్ద చేరాడంట. ఆకీషు అన్న మాటకు అర్థం తెలుసా మీకు?
ఆకీషు అనే మాటకు అర్థం అంటే సర్పము అని అర్థం. ఇక్కడ ఉంటే మంచిది కాదంటే ఎక్కడికి పోవాలా? సర్పం దగ్గర క్షేమంగా ఉంటాడా? క్షేమంగా ఉంటాడా? తలంచి అక్కడికి వెళ్ళాడు. ఆ తర్వాత చరిత్ర మనకు తెలుసు. ఆత్మీయమైనటువంటి పతన స్థితి దావీదు జీవితంలో ప్రారంభమైంది. ఎటువంటి పతన స్థితికి వచ్చినాడు అనంటే, ఆకీషు రాజు తనకు ఒక పట్టణం ఇచ్చాడంట, సిక్లగ్ అనే పట్టణం ఇచ్చాడు. అక్కడ ఉండయ్యా నువ్వు అని చెప్తే అక్కడున్నాడు. ఇప్పుడు పోషణ కొరకు మరి ఎవరిస్తారు డబ్బులు? ఎవరు పోషిస్తారు? అది తన సొంత దేశం కాకపోయా ఎవరు ఉద్యోగుల్లో పెట్టుకుంటారు? సో ఇప్పుడు ఏం చేశాడనంటే దారి దోపిడిగాడైపోయాడు. వాళ్ళ మీద పడేది, వీళ్ళ మీద పడేది, వాళ్ళని చంపేది, వాళ్ళ ఆస్తులు దోచుకునేది, అనుభవించేది, ఈ పని చేస్తూ ఉన్నాడు. ఆకీషు రాజు నాకు వర్తమానం వచ్చిందంట. ఏమయ్యా నీ గురించి ఏదో వింటున్నాను, ఆ దేశం మీద పోయావంట, ఈ ఊరి మీద పడ్డావంట అంటే, బాబు లేదండి, నేను ఎందుకు చేస్తాను చెప్పండి. అబద్ధికుడు అయ్యాడు. ఆ తర్వాత అసలు ఎవడరా ఈ సమాచారం ఆకీషుకు చెప్పేది అని విచారణ చేస్తే కొంతమంది ఉన్నారని తెలిసింది. వాళ్ళని కూడా లేపేశాడు. దావీదు దగ్గర నుంచి ఆకీషుకు సమాచారం తీసుకోపోయేవాడు ఎవడైనా ఉన్నాడు అని అంటే వాడిని హతమార్చేశాడు. నరహంతకుడు అయిపోయాడు. ఇటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు దావీదును రెస్టోర్ చేసేటువంటి సందర్భం ఇది. ఎంత దయగలిగిన దేవుడు! సో ఆత్మీయమైనటువంటి దిగజారిన స్థితిలో నుండి, అందుకే దావీదు రాస్తాడు, యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ఆత్మీయమైన జీవితంలో అగాధమైనటువంటి స్థితిలోనికి, పాతాళం వరకు కూడా తాను దిగిపోయాడు. అక్కడి నుంచి దావీదును రెస్టోర్ చేసేటువంటి సందర్భం ఇది. తనకు పాఠం నేర్పించాడు. ఎటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు అని అంటే, ఇక ఒకరోజు ఇశ్రాయేలీయులతో ఫిలిష్తీయులకి యుద్ధం రానే వచ్చింది. యుద్ధం రానే వస్తే ఈయన 600 మంది సైన్యం ఉన్నారు కదా, ఈ 600 మంది సైన్యంతో పోయి, సార్ నీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను. ఎవరితో యుద్ధం చేస్తాడంట? ఇశ్రాయేలీయులతో యుద్ధం చేస్తాడు. ఏమైనా తెలివి ఉండొద్దు? ఎవరితో యుద్ధం చేయాలా అంటే పాపం ఆకీషు రాజు చాలా సంతోషపడ్డాడు. మంచిదిరా బాబు, నువ్వు వస్తే ఇంకా మాకు విజయమే రా అని అంటే, అక్కడ దేవుడు ఫిలిష్తీయుల సర్దారులను వాడుకున్నాడు. ఆ ఫిలిష్తీయుల సర్దారులు కూర్చొని మాట్లాడుకుని, ఈ ఆకీష్కి ఏమైనా పిచ్చి పట్టిందా? అసలు వీడెవరు తెలుసా? మన వీరుణ్ణి చంపినోడు. తీరా యుద్ధానికి పోయిన తర్వాత వాళ్ళ అన్నోళ్ళు వాళ్ళ అంత కనపడ్డారనుకో, ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చి వాళ్ళని పొడిచేది పోయి మనల్ని పొడుస్తాడు వీడు. వీడిని తీసుకొని వెళ్ళడం మంచిది కాదు, వద్దు అని అన్నారు. పాపం రాజుకి చాలా నిరాశ వేసి దావీదుని పిలిచి అంటున్నాడు, దావీదా నిన్నైతే నేను తీసుకుపోవాలని నాకు చాలా ఆశ ఉంది, మా సర్దారులు ఒప్పుకోవటం లేదు, దయచేసి నువ్వు వెళ్ళిపోయి ఇంటికి అంటే, అప్పటికైనా ఊరుకుంటాడా? సార్ నాలో ఏం దోషం కనపడిందని వద్దంటున్నారు సార్ నన్ను అంటే, ఆకీష్ అంటాడు, నీలో దోషమా? నువ్వు దూతలాగా కనపడుతున్నావు, నాకు దేవుని దూతలాగా కనపడుతున్నావు. ఏం చేయమంటావు? మా సర్దారులు ఒప్పుకోవట్లేదు కాబట్టి వెళ్ళిపో. తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు రిటర్న్ అయ్యి సిక్లగ్కి వచ్చాడు. చూస్తే సిక్లగ్ లేదు, అక్కడ పట్టణమే లేదు, భార్యలు లేరు, పిల్లలు లేరు, ఆస్తులు లేవు. కంప్లీట్గా తాను సమస్తాన్ని కోల్పోయాడు. వారు దోచుకున్నది దోచుకొని పోగా అగ్ని చేత ఆ పట్టణాన్ని సంపూర్ణంగా కాల్చివేసి వెళ్ళిపోయినారు. అటువంటి పరిస్థితుల్లో తనతో ఉన్న ఈ 600 మంది ప్రాణాలు విసిగిపోయి రాళ్లతో దావీదును కొట్టి చంపాలి అనుకున్నటువంటి సందర్భంలో నుండి దేవుడు మరలా దావీదును సమకూర్చాడు, రక్షించాడు. అది రెండవ వాగ్దానం యొక్క సందర్భం అని మనం చెప్పాలి. ఇక
మూడో వాగ్దాన సందర్భం ఏంటి అనంటే, ఇశ్రాయేలు ప్రజలు వారు చెరలో నుండి విడుదల పొందిన తర్వాత దేవుని ఇంటిని కట్టాల్సినటువంటి వాళ్ళు దేవుని ఇంటికి కట్టకపోగా ఆత్మీయంగా పతనమైపోయినటువంటి కారణం చేత వారు దేవుని యొక్క శిక్షను, ఆ కరువును అనుభవిస్తూ వచ్చినటువంటి వారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని తిరిగి రెస్టోర్ చేయడానికి, తిరిగి సమకూర్చడానికి పూనుకున్నటువంటి సందర్భం మూడవది. సో ఈ పరిస్థితులన్నిటిని బట్టి మనం ఆలోచన చేస్తే ఈ 3 వచనాలు కూడా పతనమైపోయిన మానవుడు, పోగొట్టుకున్న మానవుడు, దేవునికి దూరం అయిపోయిన మానవుడు, దేవునితో రిలేషన్షిప్ని పోగొట్టుకున్న మానవుడిని తిరిగి రెస్టోర్ చేసి, తిరిగి సమకూర్చి, తిరిగి ఆశీర్వదించాలి అన్నటువంటి సందర్భాల్లో పలకబడినటువంటి మాటలు ఇవి. కనుక ఈ సంవత్సరం దేవుడు మన విషయంలో చాలా దయ కలిగి ఉన్నాడు, వాత్సల్యత కలిగి ఉన్నాడు. కోల్పోయినంతా తిరిగి సమకూర్చి పెట్టాలని, కోల్పోయిన దాంతోపాటు అడిషనల్గా అధికంగా మనకి ఇవ్వాలని, అంతగా సమకూర్చాలన్న ఆశ కలిగినటువంటి దేవుడు తన వాగ్దానాన్ని మన పక్షంగా చేస్తూ ఉంటుండగా గుర్తిద్దాం ఏం పోగొట్టుకున్నామో. లవదీకే సంఘంలాగా ఉండవద్దు. దరిద్రుడు, దిక్కుమాలినవాడు, దిగంబరి, గుడ్డివాడు, కానీ ఏమనుకున్నాడంట, నేను ధనవంతుడిని, ధన వృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదు. ఈయన చాలామంది రెస్టోర్ కాకపోవడానికి, సమకూర్చబడకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఉన్న స్థితిని వాళ్ళు గుర్తించడం లేదు, పడిపోయిన స్థితిని అర్థం చేసుకోవటం లేదు. ఇంకా చెప్పాలంటే సిగ్గుపడాల్సిన విషయాల్లో ఆనందిస్తూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు. అయ్యో ఇది నా పతన స్థితే, దిగజారిపోయిన స్థితే. కారణం ఏంటంటే సైట్ పోగొట్టుకుంటున్నారు, దృష్టి పోగొట్టుకుంటున్నారు. నిశ్చితమైనవేవి, అనిత్యమైనవేవి, ఆత్మ సంబంధమైనవేవి, శరీర సంబంధమైనవేవి అన్నటువంటి విషయంలో విచక్షణ జ్ఞానాన్ని పోగొట్టుకొని, కానీ వాటి మీద దృష్టి ఉంచి వేటిని కలిగి ఉండాలో వాటిని పోగొట్టుకుంటున్నారు. ఈ మధ్యాహ్నం మరలా ప్రభు మనకు జ్ఞాపకం చేసే విషయాలు, ఉదయకాలం ఒకసారి ప్రభు మనకు జ్ఞాపకం చేశాడు. హీ వాంట్స్ టు రెస్టోర్ అస్, మనల్ని సమకూర్చాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఈ సందర్భంలో నాకు 2 సందర్భాలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఒకటి ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు కలిసి చదువుకుంటాం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి, దాని పోయిన చోట్లను బాగు చేసి, ఎదోము శేషమును నా నామం ధరించిన అన్ని జనులందరూ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టుదును. ఇలాగూ జరిగించే యెహోవా వాక్కు ఇదే. రాబో దినాల్లో కోయివారు దున్నివారు వెంటనే వత్తురు, విత్తనము చల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. పర్వతంలో నుండి మధురమైన ద్రాక్ష రసం స్రవించును, కొండలన్నీ రసదారులగును. యెహోవా మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలును నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణంలను మరలా కట్టుకుని వారు కాపురం ఉందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికిచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా. దీనికి సమపోలికగా పాత నిబంధనలో ఉన్నటువంటి మరొక భాగం కూడా
మనం చదువుకోవచ్చు. చూడండి, లేవియాకాండం 26వ అధ్యాయం. లేవియాకాండం 26వ అధ్యాయం. 9వ వచనం నుండి 11వ వచనాలు కలిసి చదువుకుంటాం. 9 నుండి 11వ వచనాలు. ఏలైనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను. మీరు చాలా కాలము విలువయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు. క్రొత్తది వచ్చునను పాతది మిగిలి ఉండును. నా మందిరము మీ మధ్య ఉంచెదను. మీ అందు నా మనసు అసహ్యపడదు. 12 కూడా చదవండి. నేను మీ మధ్య నడిచెదను, మీ దేవుడనైందును, మీరు నాకు ప్రజలైందురు. ఈ 2 సందర్భాల్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇశ్రాయేలీలు సమకూర్చబడవలసిన 7 ప్రాముఖ్యమైన సంగతులు ఈ 2 భాగాల్లో మనకు కనపడతాయి. ఇశ్రాయేలు సమకూర్చబడవలసినటువంటి 7 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఆత్మీయమైనటువంటి జీవితానికి ఈ దినాన మనం అన్వయించుకుంటే 7 సంగతుల్లో కూడా మన జీవితాలను పరీక్షించుకోవాలి. వేటి విషయంలో నేను సమకూర్చబడాల్సి ఉంది. ఆమోసులో మనం చదువుకున్న 9వ అధ్యాయంలో అవి బాగుపడవలసినటువంటి ప్రదేశాలని బాగు చేస్తాను అన్నాడు. ఎక్కడెక్కడ అవి బాగుపడాల్సి ఉందో అక్కడ వాటిని నేను బాగు చేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. సో వీటిని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్కసారి వాక్య వెలుగులో మన జీవితాలను చూసుకుందాం. ఆ ఏరియాల్లో నువ్వు సమకూర్చబడాల్సిన అవసరం ఉందా? రెస్టోర్ కావాల్సినటువంటి అవసరత ఉందా? చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఉదాసీనంగా ఉండిపోవద్దు. అదే విధానంలో జీవితాన్ని కొనసాగించవద్దు. నూతన సంవత్సరంలోనికి వచ్చావు, బట్టలేమో కొత్తవి కావాలి, వంటలు కొత్తవి కావాలి, కానీ హృదయం మాత్రం అదే పాతది, అదే రాతి హృదయం, అదే పాపంతో నింపబడిన హృదయం, అదే పాత జీవితం. ఏం ప్రయోజనం? పైన వేసుకునే వస్త్రాలు ప్రాముఖ్యమైనవి కాదు. వస్త్రము కంటే దేహం ప్రాముఖ్యమైంది. మత్తయి 6లో రాస్తాడు కదా, వస్త్రం కంటే దేహం ప్రాముఖ్యమైంది. దేహమేమో కుళ్ళిపోతూ ఉంది, చెడిపోతూ ఉంది. పైకి మాత్రం ఆ దేహానికి పట్టు వస్త్రాలు ధరింపజేసి, చూడు ఎంత చక్కగా ఉన్నావు నువ్వు, ఎంత బాగా కనపడుతున్నావు అని సంతోషపడితే ఏం ప్రయోజనం? ఆత్మీయమైనటువంటి జీవితం విషయంలో ఆలోచించాలి. నీ అంతరంగ పురుషుడు ఎట్లా ఉన్నాడు? నీ నవీన స్వభావం ఎట్లా ఉంది? దినదినం రెన్యూ అవుతున్నావా, లేకపోతే ఉన్నది కాస్త పోగొట్టుకుంటున్నావా? సో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను చాలా క్లుప్తంగా చెప్తాను కొన్ని విషయాలు. చూడండి, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. ఆమోసు 9వ అధ్యాయం 11వ వచనం అందరు కలిసి చదువుతాం. చదవండి. పడిపోయిన దావీదు గుడారంను ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామం ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు. చాలు చాలు. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి. పడిపోయిన దావీదు గుడారం దేని గురించి మాట్లాడుతుంది అని అంటే దావీదు యొక్క రాజ్యాన్ని గురించి మాట్లాడుతుంది. దావీదు యొక్క రాజ్యాన్ని గురించి మాట్లాడుతుంది. దేవుడు దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా చేశాడు. ఆ రాజ్యానికి అధిపతిగా దావీదును చేశాడు.
సొలొమోనుతోనే దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు కదా, నీ సంతతిలో ఒకడు సింహాసనం మీద ఉండక మానడు అని చెప్పాడు. కనుక తన సంతతిలో అనగా దావీదు సంతతిలో రాజరికం అనేది కొనసాగుతూనే రావాలి, రాజరికం కొనసాగుతూ రావాలి. కానీ దేవుని ప్రజలైనటువంటి వారు తిరుగుబాటును బట్టి, వారి అవిధేయతను బట్టి ఆ గుడారం కూలిపోయిందంట, ఆ రాజ్యం పడిపోయింది. ఇప్పుడు ప్రభువు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, మరలా దాన్ని నేను లేపి నిలబెడతాను అంటున్నాడు. ఆ గుడారాన్ని నేను లేపి నిలబెడతాను, ఆ రాజ్యాన్ని తిరిగి నేను స్థాపిస్తాను. ఎలా స్థాపిస్తాడు అనంటే, పరమ దావీదైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా తిరిగి ఆ రాజ్యాన్ని ఆయన స్థాపించబోతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాల్లో చెప్తాడు, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా ఉందురు అని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని రాజ్యం, దానికి ఆయనే రాజు. అయితే ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోయిన తర్వాత, ఈ రాజ్యం శిథిలమైపోయిన తర్వాత తిరిగి దేవుడు తన కుమారుడైన దావీదు వంశంలో పుట్టిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా రాజ్యాన్ని స్థాపించబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన రాజ్యం కనపడుతూ ఉంది. అంటే ఎవరెవరైతే తమ జీవితాలను యేసుప్రభు వారి యొక్క ప్రభుత్వం క్రిందికి తెచ్చుకుంటున్నారో వాళ్ళంతా ఆయన రాజ్యంగా పిలువబడుతున్నారు. అందుకే మొదటి పేతురు 2:9 మనం చదువుతాం, మీరు రాజులైన యాజక సమూహం అని. యేసుప్రభు వారి యొక్క రాజ్యంలోనికి మనం వచ్చినాం, ఆయన అధికారం క్రిందికి వచ్చినాం, ఆయన మన జీవితాలకి ప్రభువుగా అంగీకరించాం. అయితే విచారకరమైన విషయం ఏంటంటే, ఆలోచించుకోవాలి, ఆ ప్రభుత్వం, ఆ గుడారం శిథిలమైపోయిందా, నిలబడే ఉందా? పేరుకు మాత్రం ఆయన నా రాజు, నా ప్రభు అని చెప్తున్నాం, కానీ ఆయన అధికారం క్రింద ఉండడానికి చాలాసార్లు మనం ఇష్టపడడం లేదు. గుర్తుపెట్టుకోండి, ఆత్మ సంబంధమైన రాజ్యం ఉంది. భౌతికంగా ఒక దినాన దేవుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. సింహాసనాసీనుడిగా తానుండగా మనం ఆయన ప్రజగా, ఆయన ఏలే ప్రజగా మనం ఉండబోతున్నాం. ఈ భూమి మీదనే ఆయన వేళ్ళు పరిపాలించబోతున్నాడు. ఈ ప్రవచనం అనేది ప్రస్తుత కాలానికి చెందింది గాను, రాబోతున్న భవిష్యత్తుకు కూడా చెందిందిగా మనకు కనపడుతుంది. ప్రస్తుత కాలం ఆయన రాజ్యం భౌతికంగా కనపడదు. కనుక దేవుని రాజ్యం ఇక్కడ ఉంది, అక్కడ ఉంది అని చెప్ప వీలు పడదు. ప్రభు ఏమంటాడు, దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది, మీతో కూడా ఉంది. ఆయన ఏలే ప్రజలే ఆయన రాజ్యం. కనుక మొట్టమొదటిగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ రాజ్యంలో ఉన్నామా? దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని రాజుగా మన జీవితాలుగా చేసుకొని ఆయన పరిపాలన క్రింద, ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకునేటువంటి వ్యక్తులుగా ఉన్నామా? అట్లా నడుచుకుంటున్నామన్న దానికి రుజువేంటి అని అంటే, రోమా 14:17 చెప్తాడు, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందం. ఒక వ్యక్తి తన జీవితంలో ఈ 3 అనుభవించాలి ఆయన రాజ్యంలో నేను ఉన్నాను అని చెప్పడానికి. నీతి, రైచియస్నెస్. రైచియస్నెస్ అనే పదం రైట్ అనే పదం నుండి వచ్చింది. చూడండి, కండక్టర్ రైట్ అని ఎప్పుడు అంటాడు? బస్సు కదిలేదానికి రైట్ అని చెప్తాడు కదా కండక్టర్. ఎప్పుడండి? ఫుట్బోర్డ్ మీద 10 మంది అలాడుతూ ఉంటే, ఇంకా ఎక్కేవాళ్ళు కొంతమంది కింద ఉంటే, ఆ పరిస్థితి సరైంది కాదు. అప్పుడు రైట్ అని చెప్పలేడు. సో తను నిర్ధారణ చేసుకుంటాడు, పర్వాలేదు అందరూ లోపలికి వచ్చేసారు, ఇప్పుడు బస్సు కదిలింది అని అంటే నష్టమేం జరగదు అన్న విషయాలు తెలుసుకున్న తర్వాత రైట్ అని అంటాడు.
కదా. అలాగే మన వ్యక్తిగతమైన జీవితాన్ని పరిశీలించుకోవాల్సింది. నీతి అంటే అర్థం ఏంటంటే అన్ని విషయాల్లో నేను సరిగా ఉన్నాను, ఐఎమ్ ఆల్ రైట్. సో దేవుని రాజ్యంలో ఉండేటువంటి వ్యక్తి అన్ని విషయాల్లో సరిగా ఉంటాడు. అన్ని విషయాల్లో సరిగా ఉంటాడు కాబట్టి లోపల ఏముంటుంది? సమాధానమా, కలవరమా? సమాధానం ఉంటుంది. మనకే తెలిసిపోతుంది నేను దేవుని రాజ్యంలో లేను అన్న విషయం ఎట్లా నిర్ధారణ అవుతుందని అంటే, పైకి మాత్రం చాలా చక్కగా నవ్వుతుంటావు కానీ లోపల అగ్నిపర్వతాలు బద్దలవుతుంటాయి. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, కలవరం ఉండదు. మనం ఎంత మెగాస్టార్లు అంటే లోపల ఎంత కలవరం అన్నా కూడా పైకి మాత్రం యాజ్ ఇఫ్ సమాధానం అంతా నా దగ్గరే ఉంది అన్నట్టుగా ప్రదర్శిస్తారు. నీకు తెలియదా నీ గురించి? నువ్వు లోపల నెమ్మది ఉందా లేదన్న విషయం తెలియట్లేదా? అన్ని విషయాల్లో నేను సరిగా ఉన్నాను లేదన్న విషయం తెలియట్లేదా? పరిశుద్ధాత్మయందలి ఆనందం, మామూలు ఆనందానికి పరిశుద్ధాత్మ యొక్క ఆనందానికి వ్యత్యాసం ఉంది కదా. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం అందరికి కలిసి చదువుకుంటారు. 6వ వచనం, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. మామూలప్పుడు ఆనందించడం కాదు, పండగలప్పుడు ఆనందించడం కాదు, వండుకున్నప్పుడు ఆనందించడం కాదు, గొప్ప ఉపద్రవమందు ఆనందించాలా. అది ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ వలన కలిగాను. ఎవరికి దొరుకుతుంది ఇది అంటే ఎవరైనా రాజ్యంలో ఉంటారో వాళ్ళకి దొరుకుతుంది. నీ వ్యక్తిగతమైన జీవితం విషయంలో ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ గుడారము నిలిచి ఉందా లేక ఈ గుడారం పడిపోయిందా? ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఐ వాంట్ టు రెస్టోర్ యూ, నేను నిన్ను సమకూర్చాలనుకుంటున్నాను. దేనిలోనికి అంటే నా రాజ్యంలోనికి మళ్ళీ నిన్ను తీసుకొని రావాలని కోరుతున్నాను. నాకు తెలుసు నీతి పోగొట్టుకున్నావు, నాకు తెలుసు నెమ్మది పోగొట్టుకున్నావు, నాకు తెలుసు ఆనందాన్ని పోగొట్టుకున్నావు. నిన్ను మరలా నా ప్రభుత్వం క్రిందికి తీసుకుని వచ్చి, నా అధికారం క్రిందికి తీసుకుని వచ్చి వీటిని రెస్టోర్ చేయాలని నేను కోరుతున్నాను. రెండవది, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి. ఇంగ్లీష్ బైబిల్లో బ్రీచెస్ అనేటువంటి మాట వాడాడు. దానికి మరొక సినోనిమ్ ఏంటి అని అంటే ట్రాన్స్గ్రెషన్స్ అని అర్థం. మన వ్యక్తిగతమైన జీవితాలు ఎప్పుడైతే ప్రభుత్వం క్రింద నుండి వైదొలిగిపోయామో మనలోకి వచ్చినటువంటి గుణలక్షణం ఏంటనంటే ప్రతిదాన్ని ట్రాన్స్గ్రెస్ అవుతున్నాం, అతిక్రమించడం ప్రారంభిస్తూ ఉన్నాం. దేవుడు ఒక్కడే చెప్తే ఇది చేయొద్దు అని అంటే అదే చేస్తాం. ఇలా మాట్లాడకూడదు నువ్వు అంటే అలాగనే మాట్లాడతాం. వి ట్రాన్స్గ్రెస్, అతిక్రమించడం ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నీ అతిక్రమాలన్నీ నేను బాగు చేయాలని కోరుతున్నాను, నీ అతిక్రమాలన్నీ నేను బాగు చేయాలని కోరుతున్నాను. అదే కదా పౌలు బాధపడతాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు. ఏంటి నీలో ఉన్న దౌర్భాగ్యత అంటే అంటాడు, నా శరీరంలో మంచిదేది నివసించడం లేదు, మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగటం లేదు. నేను కోరిన మేలు చేయక చేయగోరని కీడు చేస్తూ ఉన్నాను. ఆ నైజం ఏంటో నాలో వస్తూనే ఉంది. ట్రాన్స్గ్రెస్ అయ్యేటువంటి నైజం, అతిక్రమించేటువంటి నైజం. ట్రెస్పాసర్స్ ఆర్ ప్రాసిక్యూటెడ్ అని మనం చదువుతాం కదా. అంటే అర్థం ఏంటి? ఆ గీత దాటావంటే శిక్షా విధి క్రిందకు వస్తావని అర్థం.
ఎన్నిసార్లు గీత దాడుతున్నాం. సో ఈ స్థితి నుండి ప్రభు మనల్ని రెస్టోర్ చేయాలని, సమకూర్చాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఆమోసు 9వ అధ్యాయం 13వ వచనం. ఆమోసు 9వ అధ్యాయం 13వ వచనం. రాబో దినముల్లో కోయువారు దున్నువారు వెంటనే వతురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు కోయువారు త్రొక్కువారు వతురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసం స్రవించును, కొండలన్నీ రసధారలగును. రసధారలగును, ఒత్తురు, పంట పండును. అంటే అంతకుముందు అవన్నీ లేవనే కదా. ఆత్మీయమైనటువంటి ఎండిపోయినటువంటి జీవితం ఒకప్పుడు. ఇప్పుడు ప్రభు మళ్ళా అంటున్నాడు, ఐ వాంట్ టు రెస్టోర్ యూ. దీనంతటికి చాలా సంగతులు మనం చెప్పుకోవచ్చు. ఒక్క మాట మాత్రం నేను చెప్తాను. ద్రాక్షారసం స్రవిస్తుందంట, కొండలన్నీ రసధారలైపోతాయంట. ద్రాక్షారసం దేనికి సూచనగా ఉంది? దేనికి సూచనగా ఉంది? మత్తుగా ఉండేదానికా? కాదు, సంతోషానికి సూచనగా ఉంది. దేవుని ప్రజలైనటువంటి వారు ఏం కోల్పోయారు? వారికి ఏర్పడినటువంటి దరిద్రతను బట్టి, వారికి ఏర్పడినటువంటి ఆత్మీయ క్షామాన్ని బట్టి ప్రభువులో ఆనందాన్ని కోల్పోయారు, సంతోషాన్ని కోల్పోయారు. లేవికాండంలో కూడా ఈ మాట చెప్తాడు చూడండి. లేవికాండం 26వ అధ్యాయం. లేవికాండం 26వ అధ్యాయం 9వ వచనం అందరికీ కలిసి చదువుతాను. లేవికాండం 26వ అధ్యాయం 9వ వచనం. ఏలైనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను. మీతో చేసిన నిబంధనను స్థాపించదను. సో ఫ్రూట్ఫుల్ లైఫ్, ఫలభరితమైనటువంటి స్థితిని గురించి ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు గొడ్డుబారిన జీవితం, నిష్ఫలభరితమైనటువంటి జీవితం. ఆ కారణాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు అనుభవించవలసినటువంటి సంతోషాన్ని అనుభవించకుండా పోయినారు. ప్రభు అంటున్నాడు, అప్పుడు అలా ఉండినారు కదా, అప్పుడు ఏమీ పండలేదు కదా, అప్పుడు మీరు ఆనందించలేకపోయారు కదా. ఐ వాంట్ టు రెస్టోర్ యూ. నేను మిమ్మల్ని సమకూర్చాలని కోరుతా ఉన్నాను. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. మరియు శ్రమ నొందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పించును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వారి రసము త్రాగుదురు. వనములు వేసి. సో ఇది మరేమని చెప్పుకోవచ్చు అనంటే కంటెంట్ లైఫ్, సంతృప్తితో కూడినటువంటి జీవితం. ఈ రెస్టోరేషన్ అయిన తర్వాత, ఫలభరితమైనటువంటి స్థితిని దేవుడు వారికి తీసుకొని వచ్చిన తర్వాత, ఇప్పుడు మళ్ళా వాళ్ళు సమృద్ధిగా భోజనము, సమృద్ధి అయినటువంటి పానం వారు చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఆకలితో ఉన్నవారు, అలమట్టిస్తూ వచ్చిన వారు, అసంతృప్తితో తమ జీవితాలని కొనసాగించినటువంటి వాళ్ళు ఇప్పుడు మరలా సంతృప్తితో కూడిన జీవితంలోనికి వస్తున్నారు. లేవికాండం 26వ అధ్యాయం. లేవికాండం 26వ అధ్యాయం 10వ వచనం అందరు కలిసి చదువుతాం. లేవికాండం 26వ అధ్యాయం 10వ వచనం. మీరు చాలా కాలం విలువయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. సో ఈ రెండు వచనాలు మనకు ఏం జ్ఞాపకం చేస్తున్నాయనంటే కంటెంట్ లైఫ్, సంతృప్తితో కూడినటువంటి జీవితాన్ని దేవుడు వారికి ప్రసాదించాలని కోరుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ప్రతి విధమైన దౌష్ట్యానికి కారణం, దుర్మార్గతకు కారణం మానవుని జీవితంలో అసంతృప్తే. నాకు ఇది లేదే, నేను దీన్ని అనుభవించలేకపోతున్నానే, ఇది నాకు కొరతగా ఉందే అన్నటువంటి అసంతృప్తి ఒక వ్యక్తి జీవితంలో అధికమవుతున్నప్పుడు దాన్ని తీర్చుకోవడానికి మానవుడు చేసేటువంటి ప్రయత్నాలే దారి తొలగిపోయేదానికి, దుర్మార్గతలోనికి వెళ్ళిపోయేదానికి కారణమవుతాయి. ఈ అసంతృప్తి
చివరికి వ్యసనంగా మారుతుంది. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము అన్నాడు. వ్యసనం అంటే ఏంటి? వ్యసనం అంటే ఏంటి? చూడండి, నాకు లేదు అన్న అసంతృప్తితో ఉండడం ఒక ఎత్తు, వాడికి ఉందే అని బాధపడడం రెండో ఎత్తు. సో వాడికి ఉందే అని వ్యసన పడతామే, బాధపడతామే, దాన్ని వ్యసనం అంటారు. అసంతృప్తితో కూడినటువంటి జీవితం వ్యసనానికి నడిపిస్తుంది. ఆ వ్యసనం ఒక వ్యక్తిని దౌష్ట్యానికి తీసుకుని వెళ్తుంది. ఏమి చేసైనా వాడికంటే నేను మెరుగ్గా ఉండాలి. వాళ్ళకు ఫ్రిడ్జ్ ఉంటే మాకు లేకపోవటమా? వాళ్ళు కారు కొన్నారు కదా, మాకు లేకపోవటమా? చూడండి, పూర్వము మనకు టీవీలు వచ్చిన కొత్తలో ఇంటి మీద ఏముండేది చెప్పండి? యాంటీనా ఉండేది కదా. ఆ యాంటీనా ఉంటేనే టీవీ పనిచేస్తుంది కదా. ఒక ఆవిడ భర్తను అడుగుతా వచ్చిందంట, ఏమండి మీరు కూడా టీవీ కొనండి. అందరి ఇళ్ళ ముందు, ఇళ్ళ పైన ఏం కనపడుతుంది? యాంటీనా కనపడుతుంది. ఓ యాంటీనా వీళ్ళ ఇంటి మీద ఉంది అని అంటే ఏమనుకుంటున్నారు అందరూ? వీళ్ళ ఇంట్లో టీవీ ఉందని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారండి. టీవీ కొనండి, టీవీ కొనండి అని ఎంత బతిమలాడుతున్నా భర్త కొనడం లేదంట. ఒకరోజు ఆమెకి విసుకొచ్చి చెప్పిందంట భర్తతో, కనీసం యాంటీనా అన్నా కొని పెట్టండి పై. వ్యసనం, అసంతృప్తితో కూడిన జీవితాలు. ప్రభు అంటాడు, ఆయన చెంతకు మనం రాగలిగితే, ఆయనతో మనం చేసేటువంటి సహవాసాన్ని బట్టి మన జీవితాలు ఎట్లా ఉంటాయి అని అంటే, నీ ముఖ దర్శనం చేస్తే చాలయ్యా నాకు. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని వెతుకుతా ఉన్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతయు నా రాజభవనాన్ని వదులుకోవటానికి ఇష్టపడుతున్నాను. నా సుఖాలు వదులుకోవడానికి ఇష్టపడుతున్నాను. నా హోదా నాకు ఇవ్వని తృప్తి, నా రాజభవనం నాకు ఇవ్వని తృప్తి, అందులో నేను అనుభవించేటువంటి ఆహార పదార్థాల వల్ల కలిగే తృప్తి కంటే నీ సన్నిధిలో కనపడుతున్నదే, నిన్ను చూడగానే నాకు కలుగుతుందే, ఆ తృప్తి నాకు చాలా ఎక్కువగా ఉంది. ఈ దినాన ప్రభువును బట్టి మనం ఆనందించగలుగుతున్నామా? ప్రభువును బట్టి ఆనందించగలుగుతున్నావా? సంతృప్తిగా ఉండగలుగుతున్నావా? యెహోవాను బట్టి సంతోషించుము. చెప్పండి, ఆయన తర్వాత నీ హృదయవాంఛలు తీరుతాయి. మనం ఏం చెప్తాం చెప్పండి? నా హృదయవాంఛలు తీర్చుము, అప్పుడు నేను నీ యందు ఆనందించగలను. అది కాదు, ప్రాసెస్ తెలుసుకోవాలి. ఎట్లా మనం సంతృప్తిగా ఉండగలం, ఎట్లా ఆనందించగలం అన్నటువంటి విషయానికి విధానం తెలుసుకోవాలి. యెహోవాను బట్టి సంతోషించు. యెహోవాను బట్టి సంతోషం అనేది, నిజమైనటువంటి యెహోవాను బట్టి సంతోషించే విధానం అనేది మారదు. ఎందుకు మారదు? ఆయన మారితే కదా. ఇప్పుడు నీ సంతోషానికి మూలం ఎవరు? ఆయన. ఆయన ఏమైనా మారతాడా? ఈరోజు నిన్నైతే బాగుండేవాడండి నాతో, ఈరోజు ఆయన సరిగా లేడు అంటానికి ఆయన ఏమైనా మారతాడా? లేదే. అందువలన నిజంగా యెహోవాను బట్టి సంతోషించేటువంటి వాళ్ళల్లో ఆ సంతోషంలో వేరియేషన్ రాదు. ఏం జరిగితే నాకేంది, ఆయన ఉన్నాడుగా. సో ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ సంతోషాన్ని పోగొట్టుకున్నావు కదా, ఆ సంతృప్తి కూడిన జీవితాన్ని పోగొట్టుకున్నావు కదా, ఎంతసేపు ఆశపడుతున్నావు, దురాశ పడుతున్నావు, వ్యసన పడుతూ ఉన్నావు, నెమ్మది లేకుండా బ్రతుకుతా ఉన్నావు. కమ్ టు మీ, ఐ వాంట్ టు రెస్టోర్ యూ. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం అందరు కలిసి చదువుకుంటాం. ఆమోసు 9:15. వారు దేశమందు
వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారిక పెరికివేయబడరని నీ దేవుడని యెహోవా. వారిని దేశమందు నాటుదును అంటే అంతకుముందు ఎక్కడ ఉన్నారు? పెరికివేయబడ్డారు, చెల్లా చెదురైపోయారు, ఆయా దేశాల్లో చెదిరిపోయారు. వాళ్ళ అస్థిరత్వాన్ని గురించి ఇది మాట్లాడుతుంది. భౌతికంగా మీరు ఆలోచించండి. ఇశ్రాయేల్ దేశాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, అబ్రహాంతో దేవుడు వారి పితరులకు వాగ్దానం చేసినప్పుడు సరిహద్దులు కూడా చెప్పాడు ఆయన. పలానా చోటు నుండి పలానా చోటు వరకు మీ దేశం ఉంటుంది అని. ఇప్పుడు ఆ కంప్లీట్ సరిహద్దులను ఇప్పటికీ కూడా వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. వారిది అయి ఉండి కూడా, దేవుడు వారికి ఇచ్చిన స్వాస్థ్య భాగమై ఉండి కూడా అందులో కొంత భాగాన్ని అనుభవించగలుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు చేసే యుద్ధాలు కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, కారణం ఏంటంటే ఇది మాది, మీరు ఎందుకుంటారు, మాకు ఇచ్చేసేయండి అన్నటువంటి విధానంలో చేస్తున్నటువంటి పోరాటాలు. కారణం ఏంటంటే కొన్ని వందల సంవత్సరాలు వారు చేసిన పాపాన్ని బట్టి ఆయా దేశాల్లో చెదరగొట్టబడ్డారు. తమ స్వాస్థ్య భూభాగాన్ని కంప్లీట్గా అనుభవించలేకపోయారు. అసలు ఒక దేశమే లేకుండా పోయింది. 1948 సంవత్సరం వరకు వాళ్ళు ఒక దేశంగా కూడా లేరు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, అట్లా చెదిరిపోయిన వారిని నేను మరలా నాటుతాను, వారిని తిరిగి తీసుకొస్తాను, వారిని సమకూరుస్తాను, వారిని నాటుతాను. ఐ విల్ ఎస్టాబ్లిష్ దెమ్. మళ్ళీ వాళ్ళని ఎవడు పెరికివేయలేడు. అది దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం. ఇప్పుడు చూడండి, మనకు భౌతికంగానే మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేల్ దేశం ఎన్ని దేశాలతో పోరాడుతుంది. నాకేమనిపిస్తుంది అంటే, అన్ని బాంబులు దాచిపెట్టుకోవడానికి కూడా వాళ్ళ దేశం చాలా చిన్నది. ఎక్కడిని దాచిపెట్టారో ఏమో కానీ రోజు తీసుకుపోతారు, ఒక వేయబడేస్తారు అవతల వాళ్ళ మీద. ఎవరికి తలొకట్లేదు. కారణం ఏంటంటే, దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం అది. నేను వాళ్ళని నాటుతాను, నో మ్యాన్ కెన్ ప్లక్ అవుట్. వాళ్ళని ఎవరు కూడా పెరికివేయలేరు. దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం. ఇప్పుడు ఆత్మీయమైన ఇశ్రాయేల్ మన విషయంలో కూడా అది వాస్తవికమైనదై ఉండాలి. నువ్వు నిజంగా నాటబడిన అనుభవంలో ఉన్నావా? నాటబడిన అనుభవానికి ఉన్నటువంటి గుర్తేంటి చెప్పండి. చూడండి, మేము కొత్తగా తోట వేసుకున్నాం. ఎక్కడెక్కడి నుంచో చెట్లు తెచ్చి నాటిన తొలి దినాల్లో ఆకులన్నిట వాడిపోయినట్టు వేలాడబడుతున్నట్టున్నాయి. ఇప్పుడు చూడండి, కొత్త కొత్త ఆకులు, చిగురు ఆకులు వికసిస్తూ ఉన్నాయి, ఫ్లరిష్ అవుతూ ఉన్నాయి. ప్రభు చేత నాటబడితే వారు యెహోవా మందిరములో నాటబడిన వారై వారి దేవుని ఆలయాల్లో ఆవరణాల్లో వర్ధిల్లుతారు. ఖర్జూర వృక్షం వరే వారు మొవ్వు వేస్తారు. ఇది ప్రభు చెప్పినటువంటి మాట. సో ఇది నిజంగా ఫలభరితమైన స్థితి, ఆ నూతనత్వం, తాజాతత్వం, నూతన జీవం ఉట్టిపడుతూ ఉందా? ఎవరిలో కనపడుతుంది ఇది అంటే, నాటబడినటువంటి వారిలో కనపడుతుంది. లేవికాండం 26వ అధ్యాయం. లేవికాండం 26వ అధ్యాయం. అందరు కలిసి చదువుకుంటాం. 11వ వచనం, లేవికాండం 26:11. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ అందు నా మనసు అసహ్యపడదు. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. ఇప్పుడు వారి పాపాన్ని బట్టి ఏమైంది చెప్పండి? వారికి మందిరం లేకుండా పోయింది. ఇప్పుడు వారు పడుతున్న తాపత్రయం అంతా దేని కొరకు చెప్పండి? మందిరాన్ని కట్టుకోవాలి, మేము ఆ ప్లేస్ కావాలి, మాకు మందిరాన్ని కట్టుకోవాలి. దేవుడు వారిని వదిలిపెట్టిపోయాడు. చరిత్రలో మనం గమనిస్తే ప్రభు వారి మధ్యలోనికి రావడం,
వారి మధ్యలో ఉండి వెళ్ళిపోవటం తరచుగా జరుగుతూ వచ్చినటువంటి సందర్భాలు. ఒక సందర్భంలో ఆయన విసిగిపోయి అంటాడు, నిర్గమ 32వ అధ్యాయంలో వాళ్ళు విగ్రహాన్ని చేసుకొని పూజిస్తూ వచ్చినప్పుడు ప్రభు అంటాడు, నేను వీళ్ళ మధ్యలో ఉండాలని అనుకున్నాను, అందుకే ఒక ప్రత్యక్ష గుడారాన్ని నా కొరకు నిర్మించమని, పరిశుద్ధ స్థలాన్ని వారి మధ్యలో నివసించమని కూడా నేను అడిగాను. ఇప్పుడు నాకు ఇష్టం లేదు, మోషేను ఒక పని చేయి, ఈ ప్రత్యక్ష గుడారాన్ని తీసుకుని వెళ్ళి పాలెం వెలుపలికి వేయి, నేను వారి మధ్యలో ఉండడానికి ఇష్టపడడం లేదు. ఎవడైనా నన్ను వెతకాలనుకుంటే, ఎవడన్నా నన్ను సేవించాలనుకుంటే, ఎవడన్నా నన్ను ప్రేమించాలనుకుంటే వాడే వస్తాడు నా దగ్గరికి, నేను రాను వాళ్ళ మధ్యలోనికి. సో దైవ సన్నిధిని, దేవుని మందిరాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. మనమే ఆయన ఆలయం కదా, మన దేహాలే ఆయనకు ఆలయాలు కదా. ఇది నన్ను నీ ప్రభు నీలో ఉన్నాడా? ఆయన మందిరం నీతో ఉందా? వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? ఆలోచించుకోవాల్సిన విషయం. ప్రభు అంటున్నాడు, మళ్ళా నేను రావాలనుకుంటున్నాను, మళ్ళీ వాళ్ళ మధ్యలో నివాసం చేయాలనుకుంటున్నాను, నా మందిరాన్ని వాళ్ళ మధ్యలో ఉంచాలనుకున్నాడు. ఒకప్పుడు నేను ఇట్లాంటి మనుషుల అని అసహ్యపడ్డాను వాళ్ళ విషయంలో, అందుకే వాళ్ళ మధ్యలోంచి వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను అసహ్యపడను, వాళ్ళతో ఉండటానికి వస్తాను, వాళ్ళ మధ్యలో నివాసం చేస్తాను. సో నిర్ధారణ చేసుకో, నీ వ్యక్తిగతమైన జీవితం ఆయనకు ఆలయంగా ఉంది. ఉన్నాడు ఆయన నీలో, నీతో ఉన్నాడు, నీతో వసిస్తున్నాడు. ఆ ప్రభు మనతో ఉండడం ఎంత గొప్ప ఆశీర్వాదం చెప్పండి, మనలో ఉండడం ఎంత ఆశీర్వాదం. మనం ఎప్పుడన్నా అర్థం చేసుకుంటున్నామా ఆ ప్రశస్తతను? ఫిలిస్తీన్లో ఒకసారి మందసాన్ని పట్టుకెళ్ళిపోయారంట. మందసాన్ని పట్టుకెళ్ళిపోతే చాలా గొప్ప పని చేసామనుకున్నారు పాపం వాళ్ళు. తీసుకెళ్ళి దాగోని గుడిలో పెడితే అది బొక్క బారలో ఆయన మీద పడి ఉందంట. పొద్దున్నే వచ్చేసాను, ఊరి ఇదేంది పడిపోయిందని పాపం లేవనెత్తి మళ్ళీ దాన్ని కూర్చోబెట్టారంట. మరుసటి రోజు వచ్చేసరికి దాని మొండెం తగ్గిపోయిందంట, చేతులు కాళ్ళు దిగిపోయి మందసం దగ్గర పడి ఉన్నాయి. పైగా ఏం చేశాడు దేవుడు, గడ్డలతో వాళ్ళని మొత్తాడంట. గడ్డల రోగం ఏ ఊరిలో ఉంటే ఆ గడ్డల రోగం ఆ ఊరు. ఈ ఊరు వాళ్ళు ఏం చేశారంటే, ఒరే బాబు ఇది ఏదో కిరికిరి ఉంది, ఈ మందసాన్ని మీ ఊరికి పంపిస్తామంటే వాళ్ళు అక్కడి నుంచే కేకలేస్తుంది, బాబు మా ఊరికి పంపక, మా ఊరికి పంపద్దు. మరి ఏం చేయాలా, ఎట్లా తప్పించుకోవాలా ఈయన చేతిలో నుండి? అప్పుడు వాళ్ళకి పాపం ఒకటి తోచింది, ఓ ఎద్దుల బండి తయారు చేశారు, పాలు విడవని ఎడ్లను ఆ ఎద్దుల బండికి కట్టారు, మందసం దాని మీద పెట్టారు. వీళ్ళు అనుకున్నారు ఈయన నిజంగా దేవుడైతే ఈయనను బట్టే ఒకవేళ ఇది జరిగితే. ఎందుకు పాలు విడవని ఆవులను కట్టారు చెప్పండి? పాలు విడవని ఆవులని ఎందుకు కట్టారు? ఎందుకు కట్టారు అనంటే, అవి పిల్లల్ని వదిలిపెట్టి పోవు, పిల్లల్ని వదిలిపెట్టి పోవు అవి. ఎందుకనంటే ఇంకా పిల్లలు పాలు తాగుతున్నాయి. సో బిడ్డల్ని వదిలిపెట్టి పోవు. కాబట్టి వీళ్ళ యొక్క సూచన ఏంటంటే, ఇవి గాన పోయినాయంటే రోగం ఈయనని బట్టే మనకు కలిగిందని దాన్ని. అప్పుడు ఏం చేసినట్ట చెప్పండి, రంకెలు వేసుకుంటా పరిగెట్టిపోయినట్టు ఆనందంగా సంతోషంగా పరిగెట్టిపోతా ఉన్నాయి ఇవి. ఏ పశువైనా తన పిల్లల్ని వదిలిపెట్టి సంతోషంగా పరిగెట్టి వెళ్ళగలదా? అప్పుడు నిర్ధారించుకున్నారు ఈయన వల్లే కలిగింది. ఆ ఎడ్ల బండి వచ్చి బెత్షెమెషు వారి దగ్గర ఆగింది. ఈ బెత్షెమెషు వారికి ఒక కోరిక ఉంది, ఈ యాజకులు ఎప్పుడు మనల్ని మందసం దగ్గరికి రానిరు, వాళ్ళే మోస్తూ ఉంటారు, వాళ్ళే దింపుతారు, వాళ్ళే కప్పుతారు, కనీసం దగ్గరికి అటు చూద్దామంటే కూడా చూడనీరు అని అనుకుంటూ ఉండేవాళ్ళంట. మందసం ఆవిడకి వచ్చేసరికి అనుకున్నారు, అరే భలే ఛాన్స్ దొరికిందిరా మనకు, ఇప్పుడు ఎవరు మనల్ని ఆటంకం చేసేవాడు, పో లెట్ us see అని పోయి ఆ కరుణాపీఠని ఇట్లా ఎత్తారంట.
53,000 మంది ఒకసారి చచ్చిపోయారు. అప్పుడు ఏమన్నారు చెప్పండి? అమ్మో, ఈ పరిశుద్ధుడైన దేవుని ఎదుట ఎవడు? నీకు అర్థమవుతుందా? ఆ దేవుడే ఇప్పుడు నీలో ఉన్నాడు. ఎంత ప్రశస్తమైన వాళ్ళం మనం. అయితే గుర్తుపెట్టుకో, ఆ ఆలయాన్ని నువ్వు కాపాడుకోకపోతే, ఆ ఆలయాన్ని భద్రపరచుకోకపోతే ఆయన నీతో ఉండడు. ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు కట్టుకున్న గొప్ప గొప్ప దేవాలయాలను వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాడు నీలో నాలో ఉంటాడు అన్నదానికి భరోసా ఏంటి? కనుక ఇప్పుడు ప్రభు అంటున్నాడు, వాళ్ళని మళ్ళీ రెస్టోర్ చేయాలని కోరుతున్నాను, వాళ్ళ మధ్యలోనికి నేను రావాలని కోరుతున్నాను, నా మనసు వాళ్ళ విషయంలో అసహ్యపడదు, నా మందిరాన్ని వాళ్ళ మధ్యలో మరలా ఉంచుతాను. ఇది చెప్తున్న మాట. బహుశా ఇప్పటికీ అలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయావేమో, ప్రభు నిన్ను కూడా రెస్టోర్ చేయాలని కోరుతా ఉన్నాడు. రా ఆయన చెంతకు. లేవి 26:9 చివరిగా మాట చదువుకొని ముగిస్తాం. లేవి 26:9 ఏలైనగా నేను మిమ్మును కటాక్షించి మిమ్మును విస్తరింపచేసేదను. నేను మిమ్మును కటాక్షించి. మనకు తెలుగు బైబిల్లో కటాక్షించి అనే మాట వాడాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఐ విల్ రెస్పెక్ట్ యూ అంటున్నాడు. నేను మిమ్మల్ని గౌరవించి, నేను మిమ్మల్ని గౌరవించి అనంటే అంతకుముందు మీ విషయంలో నా రెస్పెక్ట్ పోయిందనే కదా అర్థం. మిమ్మల్ని చూస్తే రెస్పెక్ట్ ఇవ్వాలనిపించేది నాకు, ఇప్పుడు ఏం అనిపించడం లేదు. అయితే ఇప్పుడు మళ్ళీ నేను మిమ్మల్ని గౌరవించాలనుకుంటున్నాను, నేను మళ్ళీ మిమ్మల్ని కటాక్షించాలనుకుంటున్నాను, కటాక్షించి మిమ్మల్ని విస్తరింపచేయాలి అని అనుకుంటున్నాను. విస్తరింపచేయుట అనేది ఆశీర్వాదానికి సూచన. ఆదికాండం 1:28 మనం చదువుతాం కదా, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుండి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని చెప్పాడు. సో విస్తరించుట ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడుతుంది. వర్ధిల్లకపోట, విస్తరించకపోట శాపానికి గుర్తు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది కావాలి. మీరు ఎంతమంది అయ్యారో నాకు తెలియదు, మీరు ఎంతమంది అయ్యారో తెలియదు. చివరికి దేవుని దగ్గరకు పోయినప్పుడు ఒక్క ఆత్మ కూడా లేకుండా పోతే సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది. యథార్థంగా చెప్పగలవా? నేను స్వార్థ చెప్పడం వలన, నా ప్రయాసాన్ని బట్టి, నేను చూపిన ప్రేమను బట్టి, నా భక్తి జీవితాన్ని బట్టి ఆకర్షించబడి ఒక వ్యక్తి రక్షణలోనికి వచ్చాడు. యు హ్యావ్ ఎనీ కౌంట్? ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు? ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. శ్రద్ధ ఉందా? ఆశ ఉందా? ఆత్మల్ని సంపాదించాలి, నేను మల్టిప్లై అవ్వాలి, నేను విస్తరించాలి. గుడ్డివారు నీ జీవితంలోనే ఉండిపోతావా? ప్రభు నిన్ను సమకూర్చాలని కోరుతున్నాడు, రెస్టోర్ చేయాలని కోరుతున్నాడు, నీ మీద కటాక్షం చూపించాలని కోరుతున్నాడు, నిన్ను విస్తరింపచేయాలని ఆశపడుతూ ఉన్నాడు. పశ్చాత్తాపంతో ప్రభు చెంతకు రాగలిగితే చాలు. ఉదయకాలం విన్నట్టుగా 2 దినవృత్తాంతములు 7:14 ప్రకారంగా నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ ప్రార్థన చేసి తమ చెడుతనం విడిచిపెడితే నేను వారిని స్వస్థపరుస్తాను. ఈ మధ్యాహ్నం ప్రభు నిన్ను రెస్టోర్ చేయాలని కోరుతున్నాడు. ఈ 7 అంశాల్లో ఎక్కడ నువ్వు సమకూర్చబడాల్సినటువంటి అవసరం ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. ఈ ప్రసంగాలు, ఈ బోధలు కాలయాపన కొరకో, కాలక్షేపం కొరకో
లేక ఏదో కాసేపు కూర్చొని ఆనందించి ఎంటర్టైన్ కొరకో కాదు సుమా. విన్న తర్వాత దాని ప్రకారంగా మనం ప్రవర్తించకపోతే అయ్యో కొరాచినా, అయ్యో బెత్సైదా, మీ మధ్యలో చేయబడిన ప్రసంగాలు తూరు సీదోన్లో చేయబడి ఉంటే వాళ్ళు ఇప్పటికే గోనెపట్ట కట్టుకొని ఉండేవారు. అందుకే పరలోకానికి పోయిన తర్వాత ప్రభు కూడా అంటాడు, అయ్యో బెర్షబా, అయ్యో పోరంకి బెర్షబా, మీ మధ్యలో చెప్పబడిన ప్రసంగాలు ఎక్కడ చెప్పబడి ఉంటే, కంకిపాడులో చెప్పబడి ఉంటే వాళ్ళు ఇప్పటికే గోనపట్టు కట్టుకొని సంతోషించుండేవాళ్ళు, సమకూర్చబడి ఉండేవాళ్ళు. కనుక విమర్శ దినాన మీ గతి కంటే వారి గతి ఓర్వదగిందై ఉంటుంది. ఆ మాట ప్రభు చెప్పకుండా కాక ప్రార్థన చేసుకుంటాం.